సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'సంధ్య' థియేటర్ ఘటన విషయంలో ఇటు 'రష్మిక మందన' గారి పైన కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ జరుగుతుంది సార్. ఎందుకు అనంటే ఆ రోజు థియేటర్‌కి వెళ్ళినప్పుడు 'రష్మిక' గారు కూడా ఉన్నారక్కడ. ఇష్యూ జరిగిన తర్వాత తను ఏమాత్రం ఆ ఘటనకు సంబంధించి ట్వీట్ చేయడం గాని, లేకుంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న 2,00,00,000 వాళ్ళిచ్చారు. ఇంకొంతమంది వాళ్ళ ఇండివిడ్యువల్‌గా కూడా వెళ్లి పరామర్శించి మనీ ఇవ్వడం చూస్తున్నాం. మరి 'రష్మి' గారు ఆ సినిమాలో ఒక పార్ట్ ఆ థియేటర్‌కి వెళ్లారు. కనీసం ఈ ఇష్యూ పైన స్పందించడం గానివి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి కొంత అమౌంట్ ఇవ్వడం గాని ఇదేమీ చేయలేదని చెప్పేసి ఆమెను విమర్శించడం సోషల్ మీడియాలో చూస్తున్నాం సార్. మరి దీని పట్ల మీ ఒపీనియన్ మీరు ఏ విధంగా చూస్తారు? అంటే స్పందించాలి అనే ఇదేం కాదు. ఓకే. కంపల్షన్ ఏం లేదక్కడ. హ్మ్. కాకపోతే ఎవరి స్పందన వారిది. ఇప్పుడు 'అల్లు అర్జున్' కూడా మొదట ఆయన ఒక 25,00,000 ఇద్దాము అని అనుకున్నాడు. తర్వాత అది కోర్టుకెళ్ళింది ఇప్పుడు. హ్మ్. మధ్యలో జరిగినటువంటి వివాదం. ఈ వివాదం నేపథ్యంలో తను కొంత సఫకేట్ అయి ఉండొచ్చు. ఓపెన్ కావటము, లేకపోతే అక్కడికి వెళ్ళటము, ఇది ఎటువైపుకి ఎలా టర్న్ అవుతుందో తెలియదు. అంటే 2 శిబిరాలుగా స్ప్లిట్ అయి ఉన్నటువంటి ఒక విచిత్రమైన కండిషన్‌లో ఉందక్కడ సీన్. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయి నేరుగా అక్కడికెళ్ళి చూసి, పరామర్శించి బయటకొచ్చి స్పందించాలి ఎలాగో. హ్మ్. మీడియా ముందుకి అక్కడ కాపలా ఉంది. ఓకే. ఆ కాపలా గేటు దగ్గరికొచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడినా ఏదో ఒక వైపుకి ఇబ్బంది కలిగేటువంటి సందర్భం అది. అందుకని మొత్తం అందరూ ఏ దిశగా ప్రయాణిస్తున్నారో ఆ దిశగా వెళ్ళటం సేఫ్ అని అనుకుని ఉంటుంది ఆవిడ. హ్మ్. అనుకుని పర్టికులర్‌గా యూనిట్‌కి సంబంధించి. సినిమా యూనిట్ మీదే గొడవ ఉంది ఇప్పుడు అక్కడ. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళ మీద విమర్శలున్నాయి. అసలు ఇదంతా ప్రమోషనల్ ఈవెంట్‌గా చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. హీరో మీద స్ట్రెయిట్ అవే విమర్శలున్నాయి. కేస్ బుక్ అయ్యి ఉంది. హీరోయిన్‌ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. అవును. ఇంత ఇంత గందరగోళం మధ్య తను అక్కడికి వెళ్ళటం అనేది లేనిపోని వివాదాన్ని భుజానేసుకోవటం అవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ కొంత హైడ్ అయి ఉండొచ్చు తప్ప, సంఘటన పట్ల సింపతి లేకపోవడమో, లేకపోతే మరొకటో అయి ఉండదు. నిజానికి సుకుమార్ కూడా అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చేయలే. హ్మ్. ఆయన తన వైఫ్‌ని పంపించాడు. ఆవిడ వెళ్ళి చూసొచ్చారు పరిస్థితి. తర్వాత నిర్మాతలు ముందుకొచ్చిన తర్వాత యూనిట్ మొత్తం ఇస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఈ 50,00,000 ప్రకటన చేశాడు. అది కూడా తను నేరుగా చేయలే. వాళ్ళతో చెప్పించాడు. యూనిట్‌తోనూ, అరవింద్‌తోనూ చెప్పించాడు ఆయన. కాబట్టి తను కూడా నేరుగా వెళ్ళలేదు, పరామర్శించలేదు. ఓకే. ఈవెన్ అల్లు అర్జున్ కూడా వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి తన రీజన్ తను చెప్తున్నాడు కానీ అది కరెక్ట్ కాదు. ఓకే. అల్లు అర్జున్ గొడవే అక్కడ. ఈఎంఐ గొడవ ఏం లేదు. రష్మిక సోలోగా వితౌట్ హీరో రష్మిక ఒక్కతే వెళ్ళుంటే అక్కడ ఆ ప్రమాదం సంభవించి ఉండకపోవచ్చు. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఒక రకమైనటువంటి అభిమాన సముద్ర ప్రదర్శన, ఆయన ఆర్మీ పవర్ ప్రపంచానికి చాటేటువంటి కార్యక్రమం ఉంది ఈ ప్రమాదం వెనకాల. ఆ ప్రమాదం సంభవించడానికి అది కారణం. ఆవిడ ఒక్కతే పెడితే ఏం జరిగేది కాదు. హ్మ్. కాబట్టి అందుకని ఆవిడ అవాయిడ్ చేసి ఉంటారు ఇది. రేపు యూనిట్ అందరూ ఇస్తున్నప్పుడు ఆవిడ కూడా రేపు ఎల్లుండో మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక ట్రాక్ ఏర్పడుతుంది కదా, ఈ డిస్కషన్స్ గవర్నమెంట్‌తో ముగిసిన తర్వాత. హ్మ్. వివాదం కొలిక్కొచ్చిన తర్వాత ఆవిడ అప్పుడు ఓపెన్‌గా తన అభిప్రాయం చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఓకే. దొరికినప్పుడు ఆ సింపతి, తన సింపతి టువర్డ్స్ ద ఇన్సిడెంట్ వ్యక్తం చేస్తూనే ఆవిడకి చనిపోయినటువంటి రేవతి గారికి నివాళులు అర్పిస్తూ తన వైపు నుంచి కూడా ఒక 50,00,000 ప్రకటిస్తారేమో చూద్దాం. హ్మ్. స్పందన ఉంటుంది డెఫినెట్‌గా. ఈ పాటికి ఈ ట్రోల్స్, ఈ గొడవంతా ఆవిడ దృష్టికి వెళ్తుంది కదా. హ్మ్. సో మనం అవాయిడ్ చేసినా కానీ జనాలు ఏదో పద్ధతిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి హ్మ్. మనం కూడా దాని పట్ల మనకు కూడా సింపతి ఉంది అనే విషయం ప్రపంచానికి నాటేలాగా తెలియజేయాలి అనేటువంటి మూడ్‌లోకి వస్తారు. హ్మ్. వచ్చి ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ పీఆర్ టీమ్ ఉంటుంది కదా ఇక్కడ. అవును. వాళ్ళ పర్సనల్ పీఆర్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు ఎలాగో ఈ పాటికి ఈ కమ్యూనికేషన్ చేస్తారు. హ్మ్.
చేసిన తర్వాత ఆవిడ తనదైన పద్ధతిలో ఒక స్పందన, అది కూడా ఈ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత. ఉమ్, ఇప్పుడు ఈ రోజున సీఎం గారితో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అవుట్కమ్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందో కూడా తెలియదు. ఉమ్, ఇదంతా ఈ వివాదం కొలిక్కి వచ్చేసిన తర్వాత మాట్లాడటం అనేది ఒక రకంగా రక్షణకి సంబంధించిన వ్యవహారం. ఉమ్, వీళ్ళతోనూ వివాదం పెట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళది, వాళ్ళతోనూ వివాదం పెట్టుకునేటువంటి పరిస్థితి కాదు. అవును. ఇప్పుడు చాలామంది చిరంజీవి గారు ఎందుకు ఓపెన్గా మాట్లాడలేదు అంటారు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఓపెన్గా మాట్లాడలేదు, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడారు. ఇక్కడ ఇన్సిడెంట్ అలాంటిది. ఇదేదో నార్మల్గా అక్కడ ఏదో క్రౌడ్ ఏర్పడిపోయి కొట్టేసుకుని నలుగురు చనిపోతే సింపతి వ్యక్తం చేయటం వేరు. ఇక్కడ ఆ సంఘటన నివాళులు అర్పిస్తూ ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. మాట్లాడాల్సి వస్తే అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది. అవును. అది కెరియర్ పరమైన ఇబ్బంది ఆవిడికి, ఉమ్, వీళ్ళకేమో ఫ్యామిలీ పరమైన ఇబ్బంది. ఓకే. అందుకని వాళ్ళు మాట్లాడరు, ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడలేదు. ఉమ్, ఏ ఒక్కరూ కూడా ఆ రోజున అల్లు అర్జున్ని పరామర్శించిన వాళ్ళు కూడా ఏ ఒక్కరూ ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన ఇది వెళ్ళాల. ఉమ్, ఒక్క దిల్ రాజు మాత్రమే. జగపతి బాబు కూడా ఆ సినిమాలో తను పార్ట్ అయినందుకు వెళ్ళి చూశాను, నేను కూడా ఇది పబ్లిసిటీ కోసం అనుకోలేదు, తను కూడా తన ఐడెంటిటీ రివీల్ చేయకుండా వెళ్ళాడు అక్కడ. తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి తను వీడియో చేసి బయటకు పంపించాడు. ఉమ్, నేను వెళ్ళి పరామర్శించి వచ్చాను, అక్కడ కండిషన్ ఏంటి అనేది చూసి వచ్చాను, వాళ్ళతో మాట్లాడాను, ధైర్యం చెప్పాను, యాక్చువల్గా నేను ఇది పబ్లిసిటీ చేయదలుచుకోలేదు, కానీ ప్రస్తుతం ఎవరు వెళ్ళలేదు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కాంటెక్స్ట్లో నేను చెప్తున్నాను అని అన్నాడు. ఉమ్, అలా ఒకళ్ళిద్దరు వెళ్ళారు తప్ప ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఎవరైనా వెళ్ళుండొచ్చు. ఓకే. కానీ ఈవిడ పరిస్థితి అది కాదు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఖచ్చితంగా అడుగుతారు అభిప్రాయం, ఉమ్, ఎవరు వెళ్ళారు అనేది వెళ్ళిన తర్వాత లీక్ అవుతుంది. లీక్ అయిన తర్వాత మాట్లాడకపోతే కుదరదు, నో కామెంట్ అంటే నడవదు. ఉమ్, అందుకని అనవసరమైన వివాదంలో ఇరుక్కోవడం ఎందుకు అనే సెన్సిటివిటీ, దాంతోపాటు తన కెరియరు ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి దీంతో. సుకుమార్ లాంటి డైరెక్టర్తో రిలేషన్స్, ఉమ్, అల్లు అర్జున్ లాంటి హీరోతో రిలేషన్స్, అరవింద్ లాంటి ప్రొడ్యూసర్తో రిలేషన్స్ స్ట్రెయిన్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం న్యాచురల్గానే ఉంటుంది. ఓకే. అందుకని కొంచెం పద్ధతిగా వ్యవహరిద్దామనే ఉద్దేశంతో టోటల్ సీన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఓపెన్ అవుదామనే ఉద్దేశంతో ప్రస్తుతానికి హైడ్ అయి ఉంటారు. ఉమ్, నిజానికి హీరోయిన్ల పరిస్థితి అదే ఇండస్ట్రీలో. ఎవరైనా నోరు తెరిస్తే ఫలానా హీరో మీద అని చెప్పి రాసేస్తారు. ఇప్పటికే ఆవిడ మీద ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, అంటే ఆవిడ ఈ సినిమాలో ఆ ఫీలింగ్స్ అనే పాటలో ఉమ్, అవును. అభినయించటం కొంచెం జటిలంగా అనిపించింది అన్నప్పుడు అల్లు అర్జున్తో అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది అనే పద్ధతిలో వార్తలు రాసేశారు. ఉమ్, ఇది కొంచెం సఫికేటివ్ అంశమే. అవును. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి. ఏమీ లేకపోయినా కానీ ఒక వార్త అల్లగల బిట్వీన్ ది లైన్స్ జర్నలిజం ఎక్కువైపోయింది. ఈ బిట్వీన్ ది లైన్స్ జర్నలిజంకి భయపడిపోయి ఆవిడ దాక్కుని ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. మామూలుగా ఇటువంటి ట్రోలింగ్స్ గురైనప్పుడు నెటిజన్స్ కి వీళ్ళు హీరోయిన్లు అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తూ సమాధానం చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడు మరి రష్మిక గారు వీటిపైన లేదు, ఇక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ లింక్ అయి ఉంది దీనిలో. పార్ట్ 2 గురించి మాట్లాడటము అనగా ఉమ్, అల్లు అర్జున్ గురించి, అల్లు అర్జున్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి ఉమ్, కూడా మాట్లాడాలి. ఓకే. టువర్డ్స్ అల్లు అర్జున్ సింపతి ప్రకటిస్తే ఇన్సిడెంట్ పట్ల సింపతి లేనట్టుగా ప్రపంచం మాట్లాడుతుంది. ఉమ్, ఒక మహిళ చనిపోయినా తనకి హీరోయే ముఖ్యమా అని దాడి చేయటం మొదలైతే అది మరీ దరిద్రంగా ఉంటుంది. ఓకే. అందుకని అలాంటి సిచ్యువేషన్ కొని తెచ్చుకోవటం ఎందుకనే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఓకే సార్. ఇన్ టోటల్ ఉమ్, ఆ రోజు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించిన వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు బయట? ఇప్పుడు ఆయన నిర్మాతలు కూడా వచ్చారు కదా, ఇప్పుడు అలవైకుంఠపురం ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చారుగా పరామర్శకి. అవును. మరి వాళ్ళందరూ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? మైకులు పెట్టి అక్కడ జనరల్గా జరిగే ప్రొసీజర్ కదా అది, ఉమ్, ఎందుకు అవాయిడ్ చేశారు? ఆ ఫ్యామిలీకి తమ సింపతి ఉండటం మాత్రమే కావాలి. నాగబాబు
ప్రతిదానికి స్పందించేటువంటి సోషల్ మీడియా వేదికగా మాత్రమే కాదు, తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆయన మాట్లాడతాడు. ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు ఆయన అంటే, దీనిలో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుక చేత్తో పట్టుకుని వ్యవహరించారు అందరూ. ఓకే. ఆవిడ వ్యవహరించడంలో వీళ్ళే అలా ఉన్నప్పుడు ఆవిడ ఇంకా సెన్సిటివ్ పరిస్థితి. ఉమ్. కూరలో కరివేపాకు లాంటి వాళ్ళు తెలుగు సినిమాల్లో హీరోయిన్. అందుకని ఏదో వచ్చామా వెళ్ళామా ఆ డిమాండ్ని బట్టి, అంటే ఒక డిమాండ్ ఉంటేనే తమ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఆ డిమాండ్ మేరకు వసూలు చేసుకుని వాళ్ళు చెప్పింది అభినయించి వెళ్ళిపోవటం మాత్రమే వాళ్ళు చేస్తారు. ఓకే. ఏ ఇష్యూలోనూ ఇన్వాల్వ్ అయితే దాని తాలూకా పరిణామాలు చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి.